అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. అంటే ఈ కర్మలన్నీ అనుభవించి తీరవలసిందేనా? లేదా దాని నుంచి ఎట్లా బయటపడప్పుడు మీరు తెలుసుకున్నారు కదా! ఇప్పుడు మీ మీ లైఫ్‌లో కూడా జరిగినాయి కాబట్టి, ఈ కర్మ బంధం ఏదైతే ఉందో అంటే కర్మ ప్రణాళిక ప్రకారం ఒక్కొక్క దాని తర్వాత ఒకటి ఇలా వస్తూనే ఉంటే వాళ్ళు చేసినటువంటి ఏం చేస్తే మీకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు? వాటి నుంచి ఎలా బయటపడ్డానికి మీరు ఉదయం టెస్ట్‌కి వచ్చానండి యశోదకి నేను. బయట టెస్ట్‌కి వచ్చాను మామూలుగా. కొద్దిగా ఫ్యాటీ లివర్ అన్నారు, గ్రేడ్ 1 అన్నారు. ఏం చేయాలంటే ఫుడ్ కంట్రోల్, ఆయిల్ ఫుడ్ తినొద్దు, నేను ఎట్లా నాన్ వెజ్ తినండి, ఆల్కహాల్ లేదు, కొద్దిగా పాటించి చెప్పారండి. ఎందుకు పాటించాలన్నా, పాటించకపోతే పెరుగుద్ది, గ్రేడ్ 2 వస్తుంది, నీకు ఇబ్బంది అవుద్ది. నీకు ఇబ్బంది వచ్చినప్పుడు మరి చేయకూడదు కదండి, తాగకూడదు తినకూడదు కదా, అప్పుడే తగ్గుద్ది కదండి, తాగనప్పుడు తినకూడదు కదా. నేను ఎలా తాగుతానంటే పెరుగుద్ది, మరి అర్థం కండి. అంటే మనం తప్పకుండా చేయాలి ఆ పని, మన ఆరోగ్యం మన కోసం అండి, తినకుండా ఉండాలి, అప్పుడు తగ్గుద్ది. ఇది ఒకటండి. అలాగే కర్మలు కూడానండి చేసి అనుభవిస్తున్నాం. నేను మా ఇంట్లో జనాలు అంటుంటానండి, అందరిని, మా అక్క అందరిని అంటుంటే తిడుతుంటారు నన్ను, నువ్వు అనుభవిస్తావు అంటే ఎంతసేపు వాళ్ళు నెగిటివ్ తీసుకుంటారండి. ఇక్కడ ప్రధానంగా చెప్పాలండి, నువ్వు అనుభవిస్తావు అంటే అట్టన బాగా నోటితోటి నువ్వు అంటే జరుగుద్ది. నేనేమన్నానంటే అనుభవిస్తావంటే నువ్వు ఎంత నెగిటివ్ తీసుకుంటున్నావు అసలుకే. అనుభవిస్తా అన్న దాంట్లో ఇన్నర్ మీనింగ్ ఏంటంటే నువ్వు ఏం చేస్తే అది అనుభవిస్తావు, నువ్వు చెయ్యంది నువ్వు అనుభవించే అవకాశం లేదండి. సృష్టిలో ఆ సాఫ్ట్వేర్ లేదండి అసలుకే, ఎవరు డికోడ్ చేయలేడు. నువ్వు ఏం చేస్తే అదో అనుభవిస్తావు తప్ప నువ్వు చెయ్యనిది నువ్వు అనుభవించే అవకాశం లేదండి అసలుకే, దాంట్లో సందేహం లేదండి. ఒకటి కర్మ నుంచి అంటారు కాబట్టి ఇందా చెప్పాడు ఫ్యాట్లో రకనే, నువ్వు మంచి చేసుకున్నావు మంచి అనుభవిస్తావు, చెడు చేసుకుంటే చెడు అనుభవిస్తావు. దానికి మాటలు ఏం చెప్పారు, మంచి చేసుకుంటే మంచి అనుభవిస్తావు, ఉత్తమ జన్మలు వస్తాయి, పుణ్య మంచి జీవితం వస్తుంది. అది బంగారు సంఖ్యలే, మంచే కాదు అది బంగారు సంఖ్యలే. చెడు చేసుకుంటే నరకం అనుభవిస్తావు, అది ఇనుప సంఖ్యలే, బంగారమైనా ఇనువైనా. కర్మ ఏదైనా మంచి అయినా చెడైనా బంధమే. ఈ భూ ప్రపంచంలోనండి, ఈ భూమి మీద ఒక్క మన వేదాలు, మన మహర్షులు, మన భారతీయ సంస్కృతి చెప్పింది తప్ప ఇంతవరకు ఎవరు చెప్పలేదండి. ఒక మాట ఏంటంటే ధర్మాన్ని మామూలు అందరూ ఏమంటారు, చెడును వదిలే అధర్మాలు వదిలేటారండి ఎవరైనా, మంచి ఏమంటారు. ఒక్క మన మహర్షులే ఆ స్థితికే మళ్ళీ మామూలు చేయాలి, ధర్మం పాటించాలి, ఆ స్థితికే అధర్మాన్నే కాదు ధర్మాన్ని కూడా వదిలేమన్నారండి. ఎందుకు, అది కూడా అడ్డే, అది కూడా బంధనే. నువ్వు మంచి చేయాలనుకున్నా మళ్ళీ శరీరం అయిపోవాలి, నువ్వు అన్నీ చేయాలి. మళ్ళీ కర్మ బంధిస్తని చెప్పానండి. కర్మ దాటాలంటే ఇందా చెప్పిన కదా, లివర్ దాటాలంటే ఏం చేయాలంటే డాక్టర్ చెప్పాడు, అవి పాటించమని. అలాగే మహర్షులు మన డాక్టర్లు అండి, అంటే మన డాక్టర్లు అన్నట్టు మనం ఉద్బోధించారు. ఏం చేశారు, ఫస్ట్ కర్మలు నువ్వు నీ అంతట నువ్వు నేను చేస్తున్నానని అహంకారం చేయబాకు. నేను చేస్తున్నానప్పుడు అది నీ అకౌంట్కి వస్తాయండి. ఇప్పుడు నేను మీ ఆఫీస్లో నేను చేస్తే నాకు శాలరీ ఇస్తారా, నేను చేస్తున్నా నాకు ఇయ్యాలి కదా, నా అకౌంట్ పట్టగా శాలరీ. మళ్ళీ కర్మ నేను చేస్తున్నాను, నేను కాబట్టి నేను పోయిస్తాను, నేను కాబట్టి నేను చూస్తున్నాను, నేను తిండి పెట్టాను అన్నప్పుడు అహంకారం అంటున్నా కదా, మరి దాని ఫలితం నేను అనుభవించాలి కదా. అంటే ఇప్పుడు నేను సంపాదించి నా పిల్లలు పెడుతున్నప్పుడు నా మాట వింటున్నారు కదా, నా ఆశ కాబట్టి నా పిల్లలు అంటారండి, వాళ్ళ ఆశ నా మాట ఉంది కదా. అలాగే కర్మని చేసినప్పుడు నేనే అనుభవించాలి కదా. మరి ఎవరు అనుభవిస్తారు, ఎవరు అనుభవిస్తారు, నా కర్మ నేనే అనుభవించాలి 100%. ఇది ఒకటండి, చేసింది అనుభవించాలి. కర్మ పోగొట్టుకోవాలంటే నేను చేస్తున్నాను అహంకారం చేస్తున్నారు ఒకటి, దానివల్ల ఆగామి ఉండదు, సంచితం ఉండదు. సంచితం ఉంటుందండి, సంచితం ఆగామి తయారు కాదు, మళ్ళీ సంచిత రూపంలో మళ్ళీ స్టాక్ పడదు. మళ్ళీ ఇక సంచితం చేసుకోవాలి. ప్రారంధం అయితే 100కి 100 అనుభవించాల్సిందేనండి. తయారైపోయింది ఆల్రెడీ, తయారైన దాన్ని తప్పించే అవకాశం లేదు. వేదాల్లో మొత్తం ఎత్తుకండి, ప్రారంధాన్ని తప్పించే అవకాశం ఎవరు ఉందా అడగండి. ఈవెన్ ఆదిశంకరాచార్యులు, రమణ మహర్షితో సహా ప్రారంధాన్ని అనుభవించి తీరాల్సిందే, దాని మార్గం లేదు, అయిపోయింది. ఇక సంచితం, దానికి ఏం చెప్పినట్టండి, ఎంత పోగేది తెలియదు, ఎన్నో జన్మలు అంటారు, ఎంత పోగేది తెలియదు. మనం పోయి తీర్చుకోవడం అవసరం లేదండి, ఎంతో పోగేది. గడ్డే దూది ఉంది అంటారు కదండి, ఈ భూమి అంత ఉందండి దూది, భూమి ఎంత ఉంది అంటే కర్మ అనుకోండి. దాన్ని మొత్తం కావాలంటే ఎన్ని అగ్నిపులు కావాలండి, ఎంత అగ్ని కావాలి, ఒకటే కావాలండి. అలాగే జ్ఞానం అనే అగ్ని, జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మాని అంటే జ్ఞానం అనే అగ్నిలో సర్వకర్మలు నశించిపోతాయండి. జ్ఞానం ఉదయిస్తేనే, నువ్వు జ్ఞాని అయితేనే, నువ్వు నేనైతేనే, నువ్వు నేను అయితేనే, నాదైతే కాదు. అంటే నాదివి అయితే కర్మ పోదు, కర్మ ఉంటుంది. కర్మ ఉంటేనే నాది అవుతావు, శరీరం అవుతావు. నువ్వు అవ్వాల్సింది నేను, నువ్వు అయ్యింది నాది. ఇది మార్గం అండి కర్మ పోగొట్టడానికి. ఫస్ట్ ఉత్తమ కర్మలు చేయండి, కనీసం ఉత్తమ జన్మలు వస్తాయి. మంచిగా అండి, అది మంచి పని చేస్తే, మంచి కర్మ చేస్తే మంచి జన్మ వస్తుంది. అదైతే మంచిది, తప్పులేదు. పుట్టు మరణ నుంచి తప్పులేదు, ఇది అయిపోయింది. ఇది కూడా చేస్తూ తినగా వేము తీయ అన్నట్టు ది వరల్డ్ ఈజ్ టూ మచ్ ఇది అంటండి. మరీ రొటీన్ అయితే మనకే బోర్ పడుతుంది, కొత్త వింత పాతలు అవుతున్నట్టు నిజంగా మనకే బోర్ పడుతుంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఎప్పుడే దీంట్లో బయటపడాలని అనిపించినప్పుడు అప్పుడే ప్రయత్నం చేయి. ఇది ఎలా పోవాలి, సరే మంచి చేసి మంచి జన్మలు వచ్చినాయి, మంచి చెడు ఏంది అసలుకి, ఈ శరీరం ఎత్తి
పుట్టిన కాడిని చనిపోయే వరకు ప్రతిరోజు స్నానం చేయాల్సిందే, అన్నపానాలు చేయాల్సిందే, మలమూత్ర విసర్జన చేయాల్సిందే. శరీరం దానికి తప్పదు కదా. జ్ఞానికైనా తప్పదంటే మలమూత్ర విసర్జన, అన్నపానాలు తప్పదు. శరీరం రోగాలు ఇక్కడండి. మనకి ఆహారం కావాలండి, నీరు కావాలి, మైదనం సెక్స్ కావాలండి, రోగాల అనారోగ్యం ఉందండి, చావు పుట్టుకలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి మనకి. ఇవి పశువులు ఉన్నాయండి. పశువులకు ఆహారం ఉంది, నీరు ఉంది, వాటికి పునరుత్పత్తి ఉంది, వాటికి రోగభయం అన్నీ ఉన్నాయి. ఇక మరి తేడా ఏంటి వాటికి మనకి? అంటే పశుత్వంగానే బతకాలంటే నరత్వం అవసరం లేదు. ఇక నరుడు అవసరం లేదు. ఇక అసలు వాటికి నీకు తేడా లేదు, తేడా లేనప్పుడు అవసరం లేదు. ఎందుకంటే వాటికి అయ్యి తింటే మరి ఇంకా నీకంటే ఉత్తమం ఏంటంటే అయ్యి పోగేసుకోవట్లే, కనీసం పోగేసుకోవట్లే. ఏ పెడితే తిని బర్రె అంటారు, నెవరేస్తుంటారండి, ఆలోచన అట్లా అంతవరకే పోగేసుకోవట్లేదు. మనం ఏం చేస్తున్నాం? కూడబెడితే తెలవట్లేదండి. 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు ఉన్నాయి, ఇంకా పోగేస్తున్నాం అండి. అంతు లేదు, దానికి లిమిట్ లేదు అసలుకే. ఇది ఆస్తిపరంగా, కర్మపరంగా అంతే. 1,00,000 కోట్లు పోగేసుకున్నాం కర్మ కూడా చేసి. అది మంచిగానే చేయడం, 2 పోగేసుకున్నాం, 2 అనుభవిస్తాం. మీరు ఇందా కర్మని దాటాలంటే ఎలా అంటారంటే కర్మ చేయకుండా ఉండటమే, నేను చేస్తున్నాను అహంకారంతో చేయకుండా ఉండటమే. అంటే మీ లైఫ్లో మీకు కర్మ అనేది విపరీతమైన బాధను క్రియేట్ చేసినప్పుడు మీరు ఏమనుకుని వాటి నుంచి బయటపడ్డారు? అనుభవిస్తున్న ప్రత్యక్షంగా అనుభవం ఉంది. 100కి 100. సరే, నా చుట్టూ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు బ్రేడలో ఉన్న వాళ్ళందరూ తెలుసండి. తెలిసి ఏ పాపం చేయలేదండి ఈ జన్మలో, తెలిసి ఏ కర్మ చేయలేదు. 100కి 100. సో నేను 50 ఏళ్ళు 52 ఏళ్ళు అండి. నా గురించి చెప్తారా? సపోజ్ నేను రౌడీనా, దొంగనా, మంచిగా చెప్తాడు జనరల్గా. ఇంతవరకు ఏం చేయలేదు, అయినా అనుభవిస్తున్నా. మరి ఎందుకు అనుభవిస్తున్నా అంటే బ్యాక్వర్డ్ ఉంది. ఇదే రుజువు అండి. ఈ జన్మలో చేస్తే అనుభవిస్తే నాకు ఇబ్బంది లేదు, పవన్ మోసం చేస్తే అనుభవిస్తున్నాను, ఆనందంగా ఉంటుంది. చేయకుండా అనుభవిస్తున్నాను ఈ జన్మలో అంటే బ్యాక్వర్డ్ ఉంది. ఎలా ఉంది అంటే చేసుకున్నాను, ఎలా చేసుకున్నాను అంటే ఎంతమంది ఉన్నాను అంటే ఇది ఫ్రెష్ కాదు. ఇలా వెనక్కి వెళ్ళానండి, అంత లోతు అటు ఇటు మొత్తం. నేను శరీరమై ఉన్నంత వరకు 100కి 100 కర్మ పోదండి, అసలు ఎప్పటికి పోదు కర్మ. శరీరాన్ని దాటాలండి. అంటే చర్మాన్ని దాటితే మర్మం అని, తత్వం బోధపడదని. ఆ శరీరాన్ని దాటాలంటే ఎలా దాటాలి మరి? నేను శరీరమే అయి శరీరం దాటలేను ఎప్పటికీ. నేను శరీరమే అయి ఉండి శరీరమే అనుకుంటే ఎప్పుడు దాటలేను. మరి దాటాలంటే శరీరం కాకూడదు. ఇప్పుడు నా అనుభవంలో సైంటిఫిక్గా కూడా ఫ్రమ్ నోన్ టు అన్నోన్, తెలిసిన దగ్గర నుంచి తెలియని దగ్గర జర్నీ చేయాలి. మనకు తెలిసింది నేనే శరీరం అనే 100కి 100 పుట్టిన ప్రతి ఒక్కడికి నేను శరీరం అని తెలుసు. మాట వరుస అంటారు నాది శరీరం అని, నా కాలు, నా చెయ్యి, నా ఆలోచన, నా ప్రాణం అంటారు. కానీ అంతా నేనే అయిపోతున్నావు, ఆటోమేటిక్గా అయిపోతున్నావు. మరి కాకుండా అంటే ఏం చేయాలి? ఎలా అయ్యావో, ఏ రూట్లో అయ్యావో మళ్ళీ రివర్స్ చెప్పాను, సృష్టి లయం అని. ఏ రూట్లో అయ్యావో మళ్ళీ ఆ రూట్లోకి వెళ్ళు, అవ్వకుండా ఉంటావు. అంటే లోపలికి వెళ్ళాలి, మళ్ళీ లోపలికి వెళ్ళే కొద్దీ బయట వదిలేస్తుంటావు. అంటే ఫ్యాన్ తిరుగుతుంది, ఆ తిరిగేదే కనబడుతుంది కానీ దాన్ని తిప్పేది కనబడలేదు. తిప్పేది కరెంటు, తిరిగేది ఫ్యాను. తిప్పేది తిప్పుతుంటే తిరిగేది తిరుగుతుంది, తిప్పేది లేకపోతే తిరిగేది లేదు. అయితే ఈ తిరిగేది తిప్పేదాని మీద ఆధారపడింది కానీ తిప్పేది తిరిగేదాని మీద ఆధారపడలే. అంటే కరెంటు మీద ఫ్యాన్ ఆధారపడింది కానీ ఫ్యాన్ మీద కరెంట్ ఆధారపడలే. అంటే ఫ్యాన్ లేక కరెంట్ ఉంటుంది, కరెంట్ లేకపోతే ఫ్యాన్ లేదు. ఈ మాట మీకు ఇంకా కొంచెం చెప్తున్నానండి. ఫస్ట్ కరెంట్ వస్తేనే ఫ్యాన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు అన్ని కరెంటు ఉంటే వచ్చినాయి. కానీ ఇవి బయట పెట్టి తర్వాత కరెంట్ తయారు చేయలే, అంటే కరెంట్ బయట పెట్టలే. ఫస్ట్ కరెంట్ బయట పెట్టి దీని ద్వారా దేన్ని వాడుకోవచ్చో అప్పుడే వచ్చింది బయటికి. అంటే ఫస్ట్ కరెంట్ వచ్చింది. కరెంట్ అంటే నిరాకారం, కనబడకుండా తాను తిరగకుండా తిప్పుతుందండి. మనకి తిరిగేదే కనబడదు కానీ తిప్పేది కనబడలేదు. తిప్పేది కనబడట్లేదు కాబట్టి లేదనుకుంటే నీ ఇష్టం, అది నేనేం చేయలేను. కానీ నువ్వు ఆలోచిస్తే అర్థమవుతుంది కదా తిప్పేది ఉందని. ఓకే, ఇది స్థూలం, సాకారం, తిరుగుతుంది, దాని పాటిగా తిరగట్లేదు, దాన్ని తిప్పేది ఒకటి ఉంది, అది నిరాకారం. అలాగే ఇది స్థూల శరీరం, ఇది సాకారం, ఇది తిరుగుతుంది. ఈ తిరుగుతున్న దాన్ని నేను తిప్పుతున్నా. నేను లేపితేనే చేయలేస్తా కానీ నేను ఎట్లా వదిలేస్తే 10 రోజులు కానీ 10 జన్మలు అనేది లేవదిగా. నేను అనుకోకపోతే లేవదిగా, సమస్య లేదు. ఇప్పుడు కళ్ళు ఎలా పోస్తున్నాను అసలుకి ఇదన్నా అర్థం ఉందండి. రెప్పని ఎట్లా పోస్తున్నాను నేను, మీకు అర్థం. ఇప్పుడు రెప్పని పట్టుకోండి ఏమన్నా, మన నియంత్రణ ఉందండి ఆటోమేటిక్గా. మన కనెక్షన్ ఉందంతా, బాడీ అంతా మన కనెక్షన్ అంటారు కదా, మన కంట్రోల్ ఉందండి. బయట కూడా అవుతుంటే అంతా మన కంట్రోల్ ఉంది అంటారు. అట్లా ఇదంతా మన కంట్రోల్ ఉంది, మనం తెలుసుకోవట్లే. మనము దీని కంట్రోల్ వెళ్ళిపోయాం. మన కంట్రోల్ పెట్టుకోవాల్సింది మనం దీని కంట్రోల్కి అయిపోయాం. మనం కనేవాళ్ళమా? కనేవాళ్ళం అంటే తల్లి కనడం, ఆ కనడం కదండి, చూడటం కనటం. నువ్వు కనేవాడివా అంటే కనేవాడివా, కనబడేవాడివా తేల్చు. కనేది
అప్పటికి కనబడదండి. ఫండమెంటల్ రూల్ అండి. మార్కులు తేల్చారు, నేను చేస్తాను కదా, మార్కులు తేల్చి పడేశారు. దాంట్లో అంతరార్థం కనేది కనబడదు, కనబడేది కనదు. కనబడేది కనదు, కనేది కనబడదు. కానీ కనేది లేకుండా కనబడేది లేదు. కనేది కంటుంటేనే కనబడేది కనబడుతుంది. మరి ఇది కనబడేదా కనేదా అంటే 100కి 100 ఇది కనబడేది. మరి కనేది నేనే, కనబడేది నేనే. ఏంటిది అసలు? కనబడేది నేనే, కనేది నేనే, తెలుసుకునేది నేనే, తెలియబడేది నేనేనా? సబ్జెక్టు నేనే, ఆబ్జెక్ట్ నేనేనా? ఓకే, ఎప్పుడు కృష్ణుడికి వచ్చేస్తుంది. ఏమన్నాడు? సముద్రాన్ని నేనే, హిమాలయ పర్వతాలు నేనే, వేదవ్యాసుడు నేనే, భృగు మహర్షి నేనే, దుర్వాస మహర్షిని, విశ్వం అన్ని నేనే అన్నాడు. అంతా నేను జ్యోతిగాడు నేనే అన్నాడు. ఆయన వచ్చేస్తుంది. ఆ లెవెల్ మనం లేవు. ఇప్పుడు మనం ఒకటే, నువ్వు కనబడేదా నువ్వు కనేదా తెలుసుకో ఫస్ట్. అంటే నేను చూసుకుంటున్నాను కాబట్టి ఇది నేను, చూస్తున్నాను కాబట్టి ఇది నేనే. అక్కడే వచ్చిందండి, మంచి మాట అన్నారండి. అక్కడే తప్పడుతున్నామండి, అర్థం చేసుకోవట్లే. చెప్పేదండి, కనేది కనబడదండి, కనబడేది కనదండి. ఫండమెంటల్ ఇది రూల్ అండి. ఫండమెంటల్ రూల్ సైంటిఫిక్ గా అంటారు, సిద్ధాంతం చేస్తారండి. రూల్ అండి, మార్పులు చేసింది. నువ్వు కనబడే ప్లేస్లో ఉన్నావు, కనే ప్లేస్లో ఉన్నావా అంటే కనబడేది నేనే, కనేది నేనే అంటున్నావు. ఇక్కడ నువ్వు విచారణ చేసుకోవాలి. అసలు కనేది ఏది? శరీరం కనదండి, శరీరం తెలుసుకోలేదండి. మీరు పడుకున్నారండి, శరీరం ఉందా లేదండి? అక్కడ ఉంది. ప్రాణం, శరీరం ఉంది, ప్రాణం ఉంది, ప్రాణం నడుస్తుంది. మరి ఎందుకు అనట్లే శరీరం? శరీరమే కనేదట్టయితే కనాలండి. చుట్టూ పరిస్థితి తెలుసుకోవాలి కదా, ఎందుకు తెలుసుకోవట్లే? చెవులు తెలిసేవాళ్ళు ఎందుకనట్లే మనం? మీరు నువ్వు లేవు ఏమైనా పడుకున్నావు అన్నావు. పడుకున్నావు అంటే ఏంటి అసలు మీనింగ్? పడుకోవడం అంటే శరీరం పడుకోవడమా? కాదండి. శరీరం పడుకోవడం కాదండి. మనం మామూలుగా పడుకుంటాం కదా, వాళ్ళు పడుకోవడం అది కాదు కదండి. నిద్రపోవడం పడుకోవడం, చెయ్యిపోవడం, చెయ్యి లేకపోవడం, స్పృహ తప్పడం, అది పడుకోవడం. మరి పడుకుంటే నీకు తెలవట్లే కదా, అంటే అప్పుడు శరీరం ఉంది, ప్రాణం ఉంది, అయినా తెలుసుకోవట్లే కదా. ఏమి తెలుసుకోవాలంటే నువ్వు ఉండాలి. నువ్వంటే అప్పుడు శరీరం ప్రాణం నువ్వా? మరి నేను నిద్రపోయినప్పుడు అండి, నిద్రపోయినప్పుడు ఉన్నా అంటే మనకు కనబడుతున్న, మనకు తెలుస్తున్న శరీరము ప్రాణము నువ్వా? నువ్వే తెలుసుకోవాలిగా, మరి తెలుసుకోవట్లేగా అంటే నువ్వు కాదు, నువ్వు లేవు. మరి నువ్వెవరు? ఎంత అర్థవంతంగా విచారణ చేయొచ్చానండి. పండు వచ్చినట్టు 1 by 1 లోతుకెళ్ళొచ్చండి ఇట్లా అర్థవంతంగా. అంటే పడుకున్నప్పుడు శరీరం ప్రాణం ఉంది కానీ నేను తెలుసుకోలేకపోతున్నా, నేను లేస్తేనే తెలుస్తుంది. మరి పడుకున్నదేది, లేచిందేది? అంటే ఏది పడుకుందో అదే లేచింది, శరీరం కాదు. చెప్పాను, శరీరం పడుకున్నట్టు కాదు. శరీరం అలా మంచి మీద ముందే వేసే ఉన్నావు, అది అంత మంచి మాట అన్నామండి. గంట ముందే వేసి ఉన్నావు, వేసింది ఏం లాభం? కానీ తెలుస్తుంది అప్పటికి, కానీ తెలియకున్న స్థితిలో నువ్వు ఉన్నావు కదా. ఇప్పుడు చాలా అంటారు కదండి, బాగా డబ్బు సంపాదించిన అందరికీ నిద్ర పట్టట్లేదు, అందుకని స్లీపింగ్ టాబ్లెట్స్ పడుతున్నారు, నిద్ర పట్టక నరకం అనిపిస్తున్నారు. అంటే పడుకుంటున్నారు కానీ నిద్ర పట్టట్లేదు. అంటే పడుకోవడం నిద్రగానే అర్థమైపోయింది కదా. పడుకుంటే నిద్ర కాదు, నిద్రపోయినట్టు కాదు. నిద్ర పడితే అంటే స్పృహ తప్పితే నిద్రపోయినట్టు. ఎంతమంది నిద్ర ఇబ్బంది పడుతున్నారు? డైలీ పనిచేసిన చూడండి, కష్టపడి బాగా అలసిపోతారండి, ఎంత హాయి నిద్రపడుతుందండి. ఇక్కడ కొద్దిగా చెప్పాలండి, ఎంత అలసిపోయి నిద్రపడుతుంది అండి. ఆ అలసిపోయేది ఎక్కువ పేదవాళ్ళండి, కష్టపడేవాళ్ళండి. శ్రమజీవులు ఎక్కువ బాగా అలసిపోయి కష్టపడతారు, కష్టపడి బాగా నిద్రపడతారు. మార్చి ఏం చెప్పాడు నాకు ఆ రోజు, నువ్వు తింటే అరిగి అంటే మామూలు ఈ లైఫ్లో చెప్పాడండి, తింటే అరిగి పడుకుని నిద్రపడి చాలా బాగున్నాడు. తర్వాత ఇంకా డీప్ వెళ్ళానండి, ఏం చెప్పాడంటే తింటే అరగటం అంటే ఏది తిన్నాని, తింటే అరిగి అంటే ఏది తిన్నా అరిగి, పడుకుని నిద్రబట్టి అంటే పడుకొని నిద్రపడితే ఇంకెంత నుంచి ఏం కావాలండి మనిషికి? వాస్తవంగా తింటే అరిగామంటే ఆరోగ్యం ఉందని, తింటే అరిగిందంటే ఆరోగ్యం ఉందని, పడుకుని నిద్రపట్టిందంటే మనశ్శాంతి ఉంది. నేను చెప్దాము నెక్స్ట్ కరెక్ట్ వాడాడండి. తింటే అరిగిందంటే ఆరోగ్యం ఉందని, పడుకుంటే నిద్రపట్టిందంటే మనశ్శాంతి ఉందని. ఇంకేం కావాలండి? ఇప్పుడు సచ్చేదంతా మన మనశ్శాంతి లేకనే కదా. మరి ఆ మనశ్శాంతి దేంతో వస్తుంది? నిజంగా డబ్బుతోనే వచ్చేదట్టయితే, అందంతోనే వచ్చేదట్టయితే బాగానండి. అధికారము, అందము, డబ్బుతోనే వచ్చేదట్టయితే ఉన్నోళ్ళందరూ, డబ్బున్నోళ్ళందరూ, ఆ హీరోయిన్లు, అందంగా ఉన్న వాళ్ళందరూ, ఆ హోదా ఉన్న వాళ్ళందరూ నిద్రపట్టాలండి. ఎక్కువ వాళ్ళకే పట్టదు, మరి ఎక్కువ మంది పట్టదు వాస్తవంగా. అది చెప్పలేకపోవచ్చు కానీ అంటే ఆ స్థితి పడుకునేదండి. ఎప్పుడైతే నువ్వు అంటే భౌతికంగా, ఫిజికల్ గా, ఆస్తిపరంగా ఉన్న స్థితికి వెళ్తావో నిద్రపట్టదండి. ఇప్పుడు మర్మం చెప్పాలంటే ఆయన చెప్పింది చెప్పకూడదు కానీ ఒక అర్థం చెప్తానండి. లక్ష్మీదేవి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో వాళ్ళు బానిస అండి, అది మాయ అండి, అర్థం కాదు అది. మనం ఏమనుకుంటాం ఎక్కువ పోగేస్తే గొప్ప పోడు మంచిగా అనుకుంటాం, కాదండి. వాళ్ళంత కర్మజీవిని కొలేరండి, లక్ష్మీదేవిని పోగేస్తే అది మాయ అండి. మనం గొప్పలు అనుకుంటాం, కాదండి, బానిస అయిపోతాం సంపదకి. ఎంత సంపద పోగేస్తామో
అంత మనశ్శాంతి కరువైపోతుంది. ఇప్పుడు 100 కోట్లు ఉన్నాయండి, 100 అపార్ట్మెంట్లు ఉన్నాయి, 100 స్థలాలు ఉన్నాయి. ఒక స్థలం ఒక అపార్ట్మెంట్ కబ్జా గురైంది అనుకోండి, వదిలేస్తామండి. 100 కోట్లు ఉన్నా ఆడికే పోతా కొట్టుకుంటాం, అసలు ప్రాణం పోతుంది అక్కడ. ఇన్ని ఉన్నాయి వదిలేచ్చు కదా, వదల బుద్ధి కాదు, నాకు మనశ్శాంతి లేదు. ఎంత ఉంటే అంత సంపద. మన మాస్టర్ ఏం చేయాలంటే ఉప్పు నీరుతో పోల్చారండి. ఉప్పు నీరు అంటే ఎంత తాగినా దాహం తీరదండి. ఉప్పు నీరు తాగే కొద్ది ఇంకా తాగాలనిపిస్తుంది, ఆ దాహం తీర్చదు అది ఉప్పు నీరు అనేది. అలాగే సంపద ఉప్పు నీరుతో పోల్చారు. అంటే ఎంత సంపాదించినా ఇంకా సంపాదనిపిస్తుంది తప్ప ఇంకా పొద్దునిపించదు, ఇంకా పడిపోతుంది దానిలో. పోగేసి 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 ఈ సంపద పోగేసి అందరూ చెప్తున్నానండి. నేను కొంత పోగేస్తున్నా, అంత పిచ్చి వ్యామోహం అన్ని మానేశాను ఇప్పుడు. నిజంగా అన్ని మానేశాను ఆల్మోస్ట్. సంపద పోగేస్తే 100కి 100 హైయెస్ట్ 3 తరాలండి, 2 నుంచి 3 తరాలండి. తర్వాత కంచిగా కంటిన్యూ కదండి. మీరు చరిత్ర మొత్తం తీసుకోండి, పెద్ద పెద్దలు అందరినీ ఆ 3వ తరం 4వ తరం రోడ్డు మీద ఉన్నారండి. అంటే చెడు సంపాదన చేస్తే పోవడం కాదు, ఎవరికి ఉండదు, మంచి చెడు ఎవరికి ఉండదు, కంపల్సరీ మారుతుంటదండి, ఉండదండి. అయినా నీ పిల్లలకు కూడా నువ్వే కూడబెట్టింది ఏంటి అసలుకే? అంటే వాళ్ళ పేరు రావద్దా, వాళ్ళ సంపాదించవద్దా? వాళ్ళకంటూ కొన్ని ఉన్నాయి బుద్ధి తెలివితేటలు, అని ఉపయోగించుకోలేదండి. నేను అసలు సంపాదించట్లేదు, కొంత మొత్తం నువ్వే ఇచ్చి వాళ్ళ తరం వాళ్ళ మనవాళ్ళ ముని మనవాళ్ళ బతకాలి, కూర్చొని బతకాలంటే వాళ్ళకి మంచిగా చెడు చేస్తున్నావు నువ్వు. అలా కూర్చొని బతికి ఎంత లాభం అయిపోయేది? వాళ్ళకి పేరు వస్తుందండి, వాళ్ళ తెలివి బుద్ధి వస్తుంది వాళ్ళకి. నీ పేరే కానీ వాళ్ళ పేరు రావద్దా? లిటరల్గా చెప్తున్నానండి, మా నాన్న దారి కొద్ది తప్పాడు కాబట్టి నా పేరు వచ్చిందండి. మా నాన్న దారిలో నా పేరు రాకపోయేదండి. నిజంగా చెప్తున్నా, నేను నా పిల్లలకి పేరు రావాలని వస్తున్నా, స్పష్టంగా చెప్తున్నా. వాళ్ళు ప్రయోగం చేస్తే దారిలో పడ్డారండి. వాళ్ళ ప్రయోజకులు అయితేనే మనకు గొప్పగానండి. వాళ్ళ కాలు మీద పడితే మనం సంపాదిస్తే వాళ్ళకి పేరు రాదు, యోగ్యత రాదండి. ప్లస్ వాళ్ళు పోగొడతారండి, కాపాడుకోలేరు. వాళ్ళు సంపాదిస్తే కరెక్ట్, కొంత సంపాది పర్వాలేదు, కొంత తినడానికి ఉండడానికి. ఆ ఉండటానికి తినటానికి కూడా ఎంత అని ఎవరు చెప్పాలండి? ఒకళ్ళు 1 కోటి ఉండాలంటే, ఒకళ్ళు 10 కోట్లు ఉంటే కరెక్ట్ అంటారు, 100 కోట్లు చెప్పలేము, డిసైడ్ చేయాలి. ఏమో అది మనకి ఎవరు ఏ పాయింట్ దగ్గర వాడు తృప్తి చెందుతాడు అనేది వానికే తెలియాలి. అంత వాస్తవం అండి, అంతేనండి. 10 రూపాయలు ఉన్నా సంతోషంగా జేబులో ఉన్నవాడు ఎప్పుడూ ఉండేవాడు ఉంటాడు. అవునండి. 10,000 ఉన్నా ఆలోచించేవాడు ఉంటాడు. 1 కోటి రూపాయలు ఉన్నా నిరంతరం. అది వాడు ఎక్కడ తృప్తి చెందుతాడు, ఎక్కడ దాకా చెందుతాడు, ఎవరు సాంగత్యంలో వాడు జరుగుతుంది అనేది జరుగుతుంది. ఒక సినిమా కూడా అన్నారండి, సహజంగా నువ్వు పక్కోళ్ళు పోల్చుకోలేకపోతే వాళ్ళ వీళ్ళని పోల్చుకోకుండా నువ్వు సహజంగా బట్టి పెద్ద ఖర్చు అవసరం లేదు. పోల్చుకుని వచ్చిందండి, ఆ పోలిక ద్వారానే వచ్చింది ఇదంతా. అసలు పోలిక అవసరం లేదండి. అసలు వాళ్ళకు ఉన్నది మనకు ఉండాలి, దాంట్లో నుంచి ఇవన్నీ పుడతాయండి, ఇవన్నీ.